ఫ్రెండ్స్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఈ లోటస్ డిజైన్ అనేది హ్యాండ్ కి ఇది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అది కూడా లోడింగ్ పద్ధతిలో లోపల ఎక్కడ కూడా మనకి ఎలా స్టిచ్ చేసామో తెలియకుండా ఉంటుంది ఇది ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాము లుక్ వేజ్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి ఆపోజిట్ కలర్ వచ్చిన కలర్ అనేది తీసుకుని లోటస్ డిజైన్ వేసుకోవాలి దీనికోసం హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకోండి మెయిన్ పీస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ తీసుకోండి మనం ఇక్కడ లోటస్ డిజైన్ కోసం అయితే ఇలాగా ఆపోజిట్ కలర్ తీసుకున్నాము దానికి తగ్గట్టు లైనింగ్ తీసుకున్నాం మీరు సారీలోని క్లాత్ అయినా లేదా సెపరేట్ హాఫ్ పట్టు క్లాత్ అయినా తీసుకోవచ్చు దానికి తగ్గట్టు ఈ వచ్చేసి బక్రం పీసులండి బక్రం వేస్తున్నాను ఇక్కడ మీరు వేయకపోయినా పర్వాలేదు అయితే ఇక్కడ మనం నెక్ డిజైన్ స్టిచ్ చేయగా మిగిలిన బక్రం పీసులు ఉంటాయి కదా వీటిని యూస్ చేసుకుంటే ఇలాంటి డిజైన్స్ కి చాలా బాగుంటుంది ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఇలా 4 ఇంచెస్ కి అయితే డ్రా చేస్తున్నాను మీరు చిన్నగా కావాలి అంటే 3 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు వెడల్పు వచ్చేసి 1.5కి పెడుతున్నాను దీన్ని ఇలా స్కేల్ తో కలిపేసుకుని మనం ఇక్కడ లోటస్ ఎలా ఉంటుందో ఆ షేప్ వచ్చేలాగా చిన్నగా ఇలాగా ఆకు మోడల్లో ఇలా డ్రా చేసేసుకోండి యూస్ చేయలేని వాళ్ళు ఇదే విధంగా మనం లైనింగ్ పైన సేమ్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా నేనైతే బక్రం ఎందుకు యూస్ చేస్తున్నానంటే అలాగే వేస్ట్ పీస్లే కాబట్టి ఇలాంటి వాటికి బాగుంటాయి అని చెప్పి ఇప్పుడు చిన్న వాటి కోసం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని చిన్న సైజ్ అనేది తీసుకుంటున్నాం ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్ 4 ఇంచ్ తీసుకున్నాం కదా 1 ఇంచ్ తగ్గించుకుని 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఇందాక 1.5 తీసుకున్నాం కదా ఇప్పుడు 1.5 తీసుకోండి ఇలా తీసుకుంటే మనకి కొంచెం చిన్నగా వస్తాయి దీన్ని బట్టి మీరు ఫస్ట్ తీసుకునే దాన్ని బట్టి ఇవి చిన్నగా తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు ఇదే షేప్ అనేది దీని మీద పెట్టేసుకుని మనం మార్కింగ్ చేసిన దగ్గర ఇలాగ డ్రా చేసేసుకోవచ్చు ఇది ఈజీగా ఉంటుంది లేదు అనుకుంటే మళ్ళీ ఫ్రీ హ్యాండ్తో మీరు ఇలాగ లోటస్ షేప్ వచ్చేలాగా లీఫ్ మోడల్లో ఇలాగ డ్రా చేసేసుకోండి ఎలాగైనా డ్రా చేసుకోవచ్చు ఇలా ఈ పీస్ అనేది కూడా కట్ చేసుకోండి మీరు లైనింగ్ పైన అయినా కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం 5 వస్తాయి పెద్దది ఒకటి ఈ చిన్నది అనేది మనం 4 తీసుకుంటాం ఈ 4 కూడా సేమ్ ఈక్వల్గా వచ్చేలాగా సేమ్ కట్ చేసుకోండి ఫస్ట్ ఇది ఒక్కటి మాత్రమే పెద్దది తీసుకుంటాం మిగిలిన 4 కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని ఈ బక్రం ఏంటి అని అడుగుతున్నారు కదా మనం డ్రెస్కి వేసుకునే బక్రమ్స్ ఉంటాయి కదా నెక్ డిజైన్స్కి అదండి షర్ట్ కాలర్కి వేసేదైతే మనకు అంటుకోదు ఐరన్ చేస్తే ఇదైతే ఐరన్ చేస్తే అతుక్కుంటుంది వీటి కోసం అయితే మనకు మెరుపు ఉంటుంది ఇప్పుడు లైనింగ్ పైన పెట్టేసుకుని వీటిని మెరుపు అనేది కిందకు వచ్చేలా పెట్టుకుని హీట్లో పెట్టుకోవాలి ఐరన్ బాక్స్ అనేది హీట్లో పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటే అతుక్కుపోతాయి మీకు ఈ బక్రం లేకపోతే ఈ లైనింగ్నే సేమ్ ఇదే పీసులు వచ్చేలాగా మనం చిన్న అట్ట ముక్క మీద కట్ చేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు లేదా నేను చెప్పిన మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోండి చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి మీరు శారీలోని క్లాత్ తీసుకుంటే తక్కువైపోతుంది అన్నప్పుడు ఇలా సెపరేట్గా హాఫ్ పట్టు కానీ పాలిస్టర్ కానీ మ్యాచ్ అయ్యే కలర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ వైపు అంటే మంచి వైపు అనేది ఇలా మనము ఈ లైనింగ్ పీస్లు అనేది పెట్టేసుకోవాలి వీటిని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి చుట్టూ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఒకవేళ మీరు బక్రం మీద కాకుండా లైనింగ్ మీద కట్ చేసుకున్నారనుకోండి లైనింగ్ సేమ్ కట్ చేసుకోవాలి మనకు బక్రం ఎలా కట్ చేసామో అలాగా చుట్టూ మెయిన్ పీస్ మాత్రం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు బక్రం చివరి కుట్టు పడేలాగా నిదానంగా స్టిచ్ చేసుకోండి కార్నర్స్ పర్ఫెక్ట్గా రావాలి నీడిల్ అనేది దింపుకుంటూ స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా నేను చూపించిన విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి బక్రం మీద పడకూడదు బక్రం మీద పడకుండా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చుట్టూ ఒక పావు ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోండి ఈ కిందనైతే మనకు అవసరం లేదు అక్కడ వరకు తీసుకున్నాము అక్కడ వరకు కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది దగ్గరికి ఇవ్వండి మనకి మెయిన్ కార్నర్ తిరగదు దానికోసం చాలా దగ్గరగా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మీరు ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంచుకున్నా కూడా నీట్గా తిరగదు బాగా సన్నగా ఉంచుకుని క్లాత్ అనేది ఒక పావు ఇంచ్ మాత్రమే ఇలా టక్స్ ఇచ్చుకుని రివర్స్ చేసుకోండి మన కార్నర్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఏదైనా కత్తెరతో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ నీట్గా ఇలా కార్నర్ అనేది తీసుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఐరన్ చేసేసుకున్న స్టిఫ్గా ఉంటుంది బక్రం తీసుకున్నాం కాబట్టి ఒకవేళ లైనింగ్ తీసుకుంటే మనకి ఎలాగ అనుకుంటారు కదా అందుకోసం ఇక్కడ స్టిచ్ చేసి చూపిస్తున్నాను పైనుంచి చివరి కుట్టుపడేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి మీరు బక్రం మీదైనా లైనింగ్ మీదైనా సేమ్ ఇదే ప్రాసెస్ మీకు ఉండే దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకుంటారని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను బక్రమే ఉండాలనే ప్రాబ్లం లేదు ఈ మోడల్కి అయితే మనం లైనింగ్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది చివరికి వచ్చేలాగా వేసేసుకోండి సేమ్ ఇది ఎలాగైతే మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి ఇలా మొత్తం నేను 5 కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాం మెయిన్ పీస్కి మిడిల్ అనేది ఒక టక్ ఇచ్చేసుకోండి ఇలా మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకుని ఇప్పుడు లోటస్ అనేది మిడిల్లో మంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు పెద్దది తీసుకున్నాం కదా ఫస్ట్ దాన్ని కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి కదలకుండా పిన్ పెట్టేసుకోండి అలానే ఇక్కడ మళ్ళీ చిన్నవి ఉన్నాయి కదా అవి కూడా కరెక్ట్గా మిడిల్ వరకు చూడండి నేను మిడిల్కి పెడుతున్నాను మనం ఫస్ట్ పెట్టిన దాన్ని మిడిల్కి వచ్చేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీన్ని కూడా కదలకుండా పిన్స్ పెట్టుకోండి
సేమ్ ఇటు సైడ్ ఎలా పెట్టుకున్నామో అటు సైడ్ కూడా లోటస్ షేప్ ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది కదా, దాని ప్రకారం మీరు పెట్టుకోండి. అటు సైడ్ కూడా చూడండి మిడిల్కి వచ్చేలా పెట్టుకున్నాను కదా, ఇలా కరెక్ట్గా కలవాలి దీని మీదకి. ఇప్పుడు పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు మూడోది పెట్టుకునేటప్పుడు మాత్రం ఈక్వల్గా పెట్టకూడదు, లుక్ ఉండదు. కొంచెం కింద సైజ్కి అంటే చిన్నగా వచ్చేలాగా కొంచెం కిందకి పెట్టుకొని కదలకుండా దాని పైకి ఆఫ్కి వచ్చేలా పెట్టుకుని పిన్స్ పెట్టుకోండి. నేను ఎలా పెడుతున్నానో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇలా పెట్టుకోవాలి. ఈ చివర కూడా ఒక పిన్ పెట్టుకోండి. ఫస్ట్ మనం కదలకుండా చూసుకోవాలి ఇవన్నీ. ఇది కూడా చూడండి కొంచెం కిందకి పెడుతున్నాను నేను. ఈ కిందకి పెట్టుకోవడం వల్ల వెళ్ళే కొద్దీ తగ్గినట్టు ఉంటుంది మనకి ఈ లీఫ్ మోడల్స్ అన్నీ కూడా. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కదలకుండా పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోండి. లేదు మీరు పైనుంచి వేసుకుంటామన్నా కూడా ఒక పావించ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అన్నీ కలిసి ఇలా జాయిన్ చేసేసాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇక్కడ మనం కిందకి పెట్టాం కదా, అందుకే ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కరెక్ట్గా లైనింగ్ కూడా మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకొని లైనింగ్ పై వైపున పెట్టుకుంటాం. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఇక్కడ పైపింగ్ చేయాలి అనుకున్నా కూడా లోపల పైపింగ్ క్లాత్ పెట్టేసుకుని థ్రెడ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అయిపోతుంది. ఇక నేను పైపింగ్ చేయట్లేదు కాబట్టి ఇలా చుట్టూ కరెక్ట్గా వచ్చేలాగా 1/2 ఇంచ్ అనేది స్టిచ్ వేసేస్తున్నాను కింద సైడ్. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంతే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఇటు సైడ్కి తిప్పుకొని లైనింగ్ వైపు ఖర్చు ఉందా లేదో చూసుకొని పైనుంచి ఒక స్టిచ్ చివరిని పడేలా వేసుకోండి. దీనివల్ల మనకి వాష్ చేసినా కూడా లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం వేసుకోవచ్చు. లేదు వేయము అనుకున్నా కూడా పర్వాలేదు, ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. చివర కుట్టుపడాలి, మరి పైకి వెళ్లకుండా నీట్గా చివర ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిన్స్ అనేది తీసేసుకుని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవడమే. మీరు గమ్ పెట్టైనా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకొని మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చుకున్నామో అక్కడ టక్స్ ఇచ్చేసుకోవడమే. ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఇక్కడ పూసలు అనేది స్టిచ్ చేసుకుంటే మనకి మోడల్ అనేది రెడీ అయిపోయినట్టే. అయితే ఈ పూసలు కూడా మగ్గం వర్క్ పూసలు తీసుకోండి. కలర్ అనేది షేడ్ అవ్వు. నార్మల్గా మనకి గోల్డ్ షేడ్ ఎక్కువ ఉన్నవి తీసుకున్నారనుకోండి కొన్ని రోజులకి బ్లాక్ అయిపోతాయి. అలా కాకుండా మగ్గం వర్క్ పూసలు తీసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వు. కరెక్ట్గా కార్నర్లో చివరిన ఇలా పూసలు అనేది స్టిచ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ ఏమైనా బీడ్స్ కానీ ఇలాంటివైనా కూడా వేసుకోవచ్చు, లేదా చుట్టూ లేస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నాట్ వేసేసుకున్నాం కదా. మళ్ళీ సేమ్ రెండోది కూడా కుట్టుకున్న తర్వాత దేనికది నాట్స్ వేసుకోవడం వల్ల మనకి ఊడిపోవు, లూజ్ అవ్వవు. మనం చాలామంది కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా దేనికది నాట్స్ వేసుకోవడం వల్ల మనకి లూజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. ఫైనల్లీ మనకి హ్యాండ్ డిజైన్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది కదా. లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. మీకు హ్యాండ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా హ్యాండ్ డిజైన్ సింపుల్గా కావాలి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉంటాయి. హ్యాండ్ డిజైన్స్ చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.